సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి పల్లికొండ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ పేరున. ఎందుకంటే కనుక మీ వాల్యుబుల్ అయిన టైంని నా వీడియోస్కి టైం స్పెండ్ చేస్తున్నారు. అండ్ అలానే మీరు మీ ఇంట్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో కామెంట్ చేసేయండి. మేమైతే చాలా అంటే చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాము. మా కనాయిని కృష్ణుడి కింద రెడీ చేసాము, మా చిట్టి తల్లిని గోపికమ్మ కింద రెడీ చేశాను. సో వీడియో అయితే నిన్నే ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. ఈరోజు వచ్చేసి సెలబ్రేషన్స్. అది ఎక్కడ అనుకుంటున్నారా? మా కార్తిక్ స్కూల్లో. అదేనండి, మా కార్తిక్ని, మా బుల్లి కన్నాయిని శ్రీకృష్ణుడి కింద రెడీ చేసి పంపించేశాను. సో వాడికి తెలియకుండా నేనైతే స్కూల్కి అయితే వెళ్తున్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే వాడికి తెలుసు నేను వస్తున్నానని, బట్ రాను తల్లి, నువ్వు ఈవినింగ్ బాబాయ్తో వచ్చేదు కానీ అని చెప్పేసి చెప్తే సరే మమ్మీ అని చెప్పేసి చాలా డల్గా అయితే వెళ్ళాడు. చూద్దాం తర్వాత వాడి రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటో అనేది. సో నేను కూడా వెళ్ళి ఇవన్నీ కలిసి అప్పుడు గ్రౌండ్కి అయితే వెళ్తాము. సో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే మేము చదువుకున్న దగ్గర నుంచి అయితే చాలా అంటే చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తారు. లాస్ట్ టైం నేను కార్తిక్ స్కూల్లో పొంగల్ సెలబ్రేషన్స్ అయితే మీతో షేర్ చేస్తాను కదా, ఇప్పుడు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ కూడా మీతో షేర్ చేయబోతున్నాను. అండ్ అలానే మీ సపోర్ట్ అయితే ఇంకా కావాలని ఇంకా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చిన్న వీడియో అయితే షేర్ చేస్తాను. సో వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం, వచ్చేయండి నాతో పాటు. సో ఫైనల్లీ మా స్కూల్కి అయితే రానే వచ్చేసారండి మళ్ళీ ఇంకొకసారి. సో అది ఎందుకు తమ్నెల్ చూడగానే మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది. అండ్ అలానే నాతో పాటు అత్తమ్మని అండ్ అలానే సిస్టర్ని కూడా తీసుకొచ్చాను. అండ్ రాగానే ఎంట్రన్స్ ఉన్నాయి కృష్ణుడిని అయితే అలంకరిస్తున్నారు. చాలామంది పేరెంట్స్ కూడా వచ్చారండి. అండ్ అలానే కార్తిక్ క్లాస్లోకి అయితే వెళ్ళాను. సడన్గా వాడు నన్ను చూసి నా దగ్గరికి అయితే లేచి వచ్చాడు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ హ్యాపీ మూమెంట్ వచ్చేసి నాకు కిస్ కూడా చేశాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా నాకు పరిచయం అయితే చేశాడు. ఇంకా ఎక్కువ అయితే షూట్ చేయలేదు క్లాస్లో. అండ్ అలానే క్లాస్ నుంచి బయటికి వచ్చేగానే ఒక గేమ్ అయితే కండక్ట్ చేశారండి, పేరెంట్స్కి కిడ్స్కి ఎంత బాండింగ్ ఉందో తెలుసుకోవడం కోసం. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి నేను కూడా గేమ్లో పార్టిసిపేట్ చేస్తాను అని మ్యామ్కి చెప్తే సో కార్తిక్ని అయితే క్లాస్ నుంచి పిలిపించారు. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి 3 మెంబర్స్ని బైహౌట్ చేయాలి అంట. సో లాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫైనల్ చేయాలంట. సో నాకైతే ఫస్ట్ అయితే క్లారిటీ అయితే అసలు లేదు. సో నేను కూడా వెళ్ళి ఆడిన తర్వాత బయటికి ఎప్పుడైతే వచ్చానో అప్పుడు ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది. సో ఎనీవేస్ నెక్స్ట్ టైం ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే వదిలేసాను. వచ్చిన ప్రతి ఒక్క పేరెంట్ అయితే పార్టిసిపేట్ చేశారు. అండ్ అలానే ఎనీవేస్ చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అలానే ఇది వచ్చేసి ప్రీ ప్రైమరీ వాళ్ళకి అయితే పెట్టారు, ఓన్లీ ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి మాత్రమే కండక్ట్ చేశారు. సో పేరెంట్స్ని కూడా వాళ్ళనే అయితే ఇన్వైట్ చేశారు. అండ్ మిగతా పేరెంట్స్ ఎవరు అయితే రాలేదు. అండ్ అలానే నా చేతిలో ఒక చిన్న పాప ఉంది ఏంటి అనుకుంటున్నారా? సో వాళ్ళ మదర్ వచ్చేసి గేమ్ ఆడడానికి అయితే వెళ్ళారు. ఎవరికి ఇవ్వాలో తెలియక గేమ్ అయితే డిస్కనెక్ట్ చేసేద్దాం అనుకున్నారు. ఈలోపు నేనైతే ఇచ్చుకుని సో తననైతే పంపించాను. ఇక్కడ ఆరెంజ్ కలర్ శారీ కనిపిస్తుంది కదా, తనేనండి. అండ్ అలానే మేడమ్స్ కూడా ఇక్కడ పిల్లల్ని అయితే చేంజ్ చేస్తూ ఉంటున్నారు. వచ్చిన ప్రతి ఒక్క పేరెంట్ కూడా వాళ్ళ కళ్ళలో హ్యాపీనెస్ చూస్తే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అలానే ఫైనల్లీ నేనైతే ఫస్ట్ పర్సన్ని టచ్ చేశాను, కాదనిపించింది. సెకండ్ పర్సన్ టచ్ చేశాను, కాదు. థర్డ్ పర్సన్ తనే అనిపించింది. ఎందుకంటే అరవంకిల్ నేను మార్నింగ్ పైకి పెట్టాను, ఇప్పుడు మేడం కిందకు పెట్టింది కదా. సో నేను అది గమనించాను, కానీ తన కాదా అని ఫ్రంట్కి వెళ్ళి బ్యాక్ వద్దాం అనుకునే లోపు మేడం అయితే బయటకు తీసుకొచ్చేసారు నన్ను. థర్డ్ పర్సన్ మన కిడ్ అయితే ఓకే, మన కిడ్ కాకపోతే కనుక బయటకు అయితే గెంటేస్తున్నారు. కానీ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బైహౌట్ చేసేసారు, ఒక 2-3 తప్ప. నాలా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. అండ్ తర్వాత వచ్చేసి గేమింగ్ అంతా అయిపోయిన తర్వాత పేరెంట్స్ని ఒక సైడ్ అయితే కూర్చోబెట్టారు. ఎనీవేస్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వెళ్ళినందుకు. అండ్ ఇక్కడ కింద అయితే కూర్చోబెట్టారు పిల్లలందరినీ తీసుకొచ్చి. ఇటు సైడ్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ వరకు అయితే కూర్చోబెట్టారు, ఫస్ట్ క్లాస్ నుంచి అటు సైడ్ అయితే కూర్చోబెట్టారు. తర్వాత గోపికల్ని అయితే పిలిపించి అక్కడ దీపారాధన కూడా చేస్తున్నారు, అది కూడా మీతో షేర్ చేస్తాను.
ఫైనల్లీ మా కన్నయ్య చూసారా స్టార్టింగ్లో అయితే కూర్చుని అక్కడ వచ్చిన గోపికమ్మ సాంగ్స్కి డాన్సెస్ అయితే వివరిస్తున్నాడు. నాకు మమ్మీ నేను వేస్తా అన్నాడు, బట్ మధ్యలో ఆగిపోతాడేమో అని చెప్పేసి నేనైతే వెయ్యనివ్వలేదు. అండ్ అలానే ఇక్కడ దీపారాధన కూడా కంటిన్యూ చేస్తున్నారు. అండ్ అలానే తెలుగు మేడం వచ్చేసి ఇక్కడ స్పీచ్ అయితే చెప్తున్నారు. నిజంగా చాలా అంటే చాలా మంచిగా చెప్పారు. ఎక్కువ సౌండ్ రావడం వల్ల నేను అన్మ్యూట్ అయితే చేసేసాను. అండ్ అలానే ఎస్పెషల్లీ మీతో షేర్ చేయాల్సిన వన్ ఆఫ్ ది మ్యాటర్ అయితే ఉంది. అది ఏంటి అనుకుంటున్నారా, నేను ఇది సెకండ్ టైం వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. ఫస్ట్ టైం నేను చాలా మంచిగా క్రియేటివిటీగా ఎడిట్ చేశాను, అది కూడా మీకు అట్రాక్టివ్గా కనిపించేటట్టు సాంగ్స్ అవి పెట్టి. సో ఆ దేవుడు ఈసారి కూడా కరుణించలేదు, కాపీరైట్ అయితే వేసేసింది యూట్యూబ్ వచ్చేసి. ఇంకా రిస్క్ చేయదలుచుకోలేదని చెప్పేసి మళ్ళీ డిలీట్ చేసి, సో సెకండ్ టైం అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఆఫ్టర్ కృష్ణాష్టమి 3-4 డేస్ తర్వాత ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను కదా. సో చాలామంది అనుకోవచ్చు సాంగ్స్ పెట్టచ్చు కదా అని చెప్పేసి. సో వాళ్ళందరి కోసం క్లారిటీ ఉండడం కోసం ఫైనల్లీ స్పీచ్ అయితే అయిపోయిన తర్వాత ఉట్టు కొట్టే వాళ్ళు వస్తారు కదా. సో ఉట్టు కొట్టడం అంటే నిజంగా మామూలు విషయం కాదండి, వాళ్ళు జంప్ చేసి కొట్టాలి కదా. సో వాళ్ళకి అలవాటు ఉంటుంది, కానీ ఇక్కడ చూసే వాళ్ళకి మనకి చాలా భయంగా ఉంటుంది, వాటర్ కదా కింద. అండ్ అలానే ఇక్కడ మా పీటీ సార్ వచ్చేసి చాలా ఫాస్ట్గా అయితే వేస్తున్నారు. అతను కూడా చాలా కంగారు పెట్టేశారు, మేము ఇంకా చాలా చోట్లకి వెళ్ళాలి, వస్తారా మేము వెళ్ళిపోమా అన్నట్టు మాట్లాడితే వాళ్ళకి కూడా కొంచెం కోపం వచ్చి సో వెంటనే అయితే పిలిపించేశారు వాళ్ళని. అండ్ అలానే ఇక్కడ దేవుడు ఊరేగింపు కూడా వస్తూ ఉంది. సో వాళ్ళని అయితే మధ్యలో ఆపి సో ఈ ఉట్టు కొట్టే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. ఫైనల్లీ ఎనీవేస్ మాకైతే మా స్కూల్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయండి. మా ఫ్రెండ్స్తో మేము కూడా అట్లనే కూర్చుని సో తను భలే కొడుతున్నారు కదా, బాగా కొట్టట్లేదు బాగా కొడుతున్నారనో, లేకపోతే డాన్సెస్ పర్ఫార్మెన్సెస్ చేసినప్పుడు బాగా చేస్తున్నారనో చెయ్యట్లేదనో ఇలా మాట్లాడుకునే వాళ్ళం. అక్కడ చూస్తున్న వాళ్ళందరినీ కూడా నేను అలానే అబ్జర్వ్ చేశాను. సో వాళ్ళు కూడా అలానే మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి యూకేజీ స్టూడెంట్స్తో డాన్స్ పర్ఫార్మెన్స్ చేయించడానికి అయితే ఇక్కడ స్టాండర్డ్ చేపించారు పిల్లలందరినీ కూడా. సో ఈ ఏదైతే ఉట్టు కొట్టే ప్రోగ్రామ్ ఉందో సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సార్ వచ్చి నన్ను అడుగుతున్నారు, వీడియోకి అడ్డుగా ఉన్నానమ్మా అని చెప్పేసి. లేదు సార్ బాగానే కనిపిస్తుంది అని చెప్పేసి నేను కూడా చెప్పాను. అండ్ అలానే ఫైనల్లీ ఉట్టు కొట్టేసిన తర్వాత దేవుడు ఊరేగింపు కూడా అయిపోయి స్కూల్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసారు. ఇక్కడ మా టీచర్స్ అందరూ కలిసి ఆ దేవుడికి ఇవ్వాల్సినవి ఇచ్చేసి తర్వాత హారతి కూడా ఇచ్చేసారు. అండ్ అలానే ఫైనల్లీ ఇక్కడ పిల్లలు అయితే రెడీ చేస్తున్నారు. ఒక టీచర్ వచ్చేసి నాకైతే నిజంగా చాలా హ్యాపీగా సో మేము 12:30కి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. యాక్చువల్లీ మేము వెళ్ళేసరికి 1:15 అలా అయ్యింది. సో ఇంకా 1 అయిపోయింది కదా ఆగిపోదాం అనుకున్నాము, కానీ అనుకోకుండా వెళ్ళడం వల్ల ఇవన్నీ కూడా కళ్ళతో చూశాను. నాతో పాటు మీతో కూడా షేర్ చేస్తున్నాను. అసలు ఈ వీడియో చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి నేను వాయిస్ ఓవర్ ఎక్కువ ఎందుకు ఇస్తున్నాను అంటే కనుక సో ఎవ్రీ మూమెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేనైతే వాయిస్ ఓవర్ కొంచెం ఎక్కువ అయితే ఇస్తున్నాను. అండ్ అలానే మధ్యలో మ్యూజిక్స్ అయితే పెట్టచ్చు. ఐ విల్ ట్రై టు పుట్ మ్యూజిక్స్ ఆల్సో. అండ్ అలానే ఇక్కడ చూసారు యూకేజీ స్టూడెంట్స్ ఎంత చక్కగా అయితే డాన్స్ అయితే చేస్తున్నారు. గోపికమ్మ సాంగ్ ఇట్స్ లిటరలీ బ్యూటిఫుల్ కదా, నిజంగా నాకైతే వన్ ఆఫ్ ది ఫేవరెట్ సాంగ్ అని చెప్పచ్చు. అండ్ మూవీ మీలో ఇంతమంది ఎన్నిసార్లు చూసారో కామెంట్ చేసేయండి. ఫైనల్లీ ఆ చిన్నారులు చేసిన డాన్స్కి అయితే నిజంగా అందరూ ఫిదా అయిపోయారు. ఫేసెస్ కూడా కనీసం టర్న్ చేయలేదు నిజంగా టీచర్. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి ఉట్టు కొట్టే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. సో చిన్న పిల్లలతో అయితే ఫస్ట్ ఉట్టు కొట్టించడం స్టార్ట్ చేశారు. అండ్ అలానే అదే విధంగా 1 by 1 అయితే కొట్టించారు. Yes. ఫైనల్లీ మా కన్నయ్య కొట్టేటప్పుడు వాళ్ళ మాటలు చూసారా, వాడికి కొట్టడంతోనే హోల్ అయితే పడింది, వాటర్ కూడా డ్రాప్ బై డ్రాప్ అయితే వచ్చేస్తుంది. అండ్ అలానే స్టార్టింగ్ పెట్టిన గేమ్స్కి ఇక్కడ గిఫ్ట్స్ కూడా
ప్రొవైడ్ చేశారు. అండ్ ఎనీవేస్ చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ గేమ్లో నేను కూడా పార్టిసిపేట్ చేయాలి, విన్నర్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాంగ్ అయితే ఇక్కడ ఒకటి ప్రజెంట్ చేయడానికి పిల్లలందరినీ ఆల్ గోపికాస్ అయితే ఇక్కడ నుంచున్నారు. సో వాళ్ళని రౌండ్గా అయితే తీసుకొస్తున్నారు ఒకసారి వచ్చేసి. తర్వాత వచ్చేసి అందరూ కూడా సర్కిల్స్ అయితే చేశారు. అండ్ సర్కిల్ కూడా ఎలా చేశారంటే కనుక హైట్గా ఉన్న వాళ్ళందరూ ఒక సైడు, కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళందరూ ఒక సైడ్ అయితే చేశారు. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి ఒక పాప అయితే పడిపోయింది సర్కిల్ చేయడంలో. అండ్ అలానే తన్ని కొంచెం పక్కన పెట్టి మిగతా వాళ్ళైతే కొంచెం చేసేసారు. అండ్ అలానే లాంగ్ సర్కిల్ అయితే తిరుగుతూ వచ్చారు వాళ్ళు. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు, ఆ పట్టు పరుకు నీళ్ళతో అలా తిరగడం. మేము కూడా అవన్నీ ఫేస్ చేసినవే, మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు కదా. సో అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఎనీవేస్ చాలా హ్యాపీగా అయితే అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో నాకైతే అస్సలు తెలియదు కానీ. సో నాకైతే నా స్వీట్ మెమరీస్ అన్నీ కూడా గుర్తొచ్చాయి. నేను చదివింది 3 years అయినా కానీ నాకు చాలా లాంగ్ మెమరీస్ అయితే ఉన్నాయి. ఈ స్కూల్తో అంత బాండింగ్ అయితే ఉంది. సో ఇంకా స్టిల్ నాకు లెసన్స్ చెప్పిన సార్స్ కూడా నన్ను వచ్చి నాతో మాట్లాడారు. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ అలానే ఇదే స్కూల్లో నా కొడుకు చదవడం ఇంకా అదృష్టంగా భావిస్తున్నాను. మీకు కూడా ఎప్పుడైనా అలా అనిపించిందా మనం చదివిన స్కూల్లో మన పిల్లలు కూడా చదవాలని? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. ఇక్కడ గోపికాస్ అందరూ కలిసి చక్కగా అయితే డాన్సెస్ చేసేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే కనుక ఎస్పెషల్లీ మా పాప చూసారా ఎంత క్యూట్గా. అసలు ఈరోజు తనని కవర్ చేయలేదు నేను వీడియోలో అస్సలు. ఇంకా నాకు వీడియోస్ షూట్ చేయడమే సరిపోయింది. అత్తయ్యతో అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది తను. అత్తయ్య కూడా చాలా మురిసిపోయారు వాళ్ళ మనమడి స్కూల్కి ఫస్ట్ టైం వచ్చినందుకు. సో ఎనీవేస్ నిన్న వెళ్ళిపోతున్నా అన్న అత్తయ్యని కూడా నేను ఆప్ చేయించాను, ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ చూస్తుంది అని చెప్పేసి. అండ్ అలా లాస్ట్ ఫైనల్లీ ఒక మేడం అయితే నేను చదువుకున్న అప్పటి నుంచి ఉన్నారు. సో ఆ మేడం కూడా చాలా మంచిగా అయితే ట్రీట్ చేస్తారు పిల్లలందరినీ కలిసి. అండ్ స్టడీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఫుల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ అయితే టీచ్ చేస్తారు. సో స్టడీ అయితే అసలు చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కార్తీక్ వచ్చేసి ఆ సర్కిల్ మధ్యలో అయితే నుంచోపెట్టాను, కొంచెం భయపడ్డాడు, వెంటనే తీసుకుని వచ్చేసాము. ఇక్కడ చాలా అంటే చాలా ముద్దుగా అయితే చేస్తున్నారు చూడండి డాన్స్ వచ్చేసి. అండ్ స్కూల్ దగ్గర ఒక సెల్ఫీ తీసుకుని ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము. కార్తీక్ అయితే ఫుల్ టైర్డ్ అయిపోయాడు. సో మార్నింగే రెడీ చేసి పంపించేసాం కదా. అండ్ అలానే ఫొటోస్ అవి తీసారంట. అండ్ చూసారు కదా వీడియో మొత్తం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నాకు వచ్చినట్టు ఎడిట్ చేసి మీతో షేర్ చేశాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వాగ్దేవి కూడా ఫుల్ అయితే టైర్డ్ అయిపోయింది, డ్రింక్ అయితే తాగుతుంది. సో ఇప్పుడైతే నేను కూడా ఫ్రెష్ అయిపోవాలి. అండ్ అలానే చిన్ననాటి మెమరీస్ మీకు కూడా గుర్తొచ్చాయా? మేము కూడా అలానే చక్కగా గోపిక కింద రెడీ అయ్యి సో వెళ్ళే వాళ్ళం స్కూల్కి. సో అప్పుడు మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. యాజ్ ఏ మదర్గా ఇప్పుడు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ అలానే గిఫ్ట్ వచ్చేసి చిన్న సాడ్ మూమెంట్ అయితే ఉండిపోయేది. నాకు అసలు గేమ్ గురించి అంత తెలియలేదు. ఫస్ట్ అయితే ఎవరినైనా ముట్టుకుని తర్వాత ఫైనల్ చేయాలేమో అనుకున్నాను. బట్ ఎనీవేస్ నెక్స్ట్ టైం అయితే ట్రై చేద్దాం. అండ్ అలానే బాయ్ బాయ్. వీడియో అయితే ఇక్కడ టెన్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.